ఇది ఒక యథార్థ సంఘటన. రేగులుకుంట అనే ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబాలలో ఒకరైన ఒక కొత్త జంటకు వివాహమై ఎంతో సంతోషంగా గడుస్తున్న సమయం. ఇలా నెలలు సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగలేదన్న అసంతృప్తితో ఆవేదన చెందుతూ సృష్టికి మూలాధారుడైన ఆ దేవుని మొరపెట్టుకుంటూ ఎన్నో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేయగా ఆ దేవుని అనుగ్రహం వలన సంతాన ప్రాప్తి కలిగి ఆమె గర్భం ధరించింది. ఆమెకు తన భర్త 9 నెలల పాటు కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండగా ప్రసవ సమయం చేరుకోగానే పురిటి నొప్పులు ఎక్కువయ్యేసరికి ఆ దగ్గరలో ఉన్న కొయ్యలగూడెంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించగా సరిగ్గా 2001 మే 27వ తేదీన ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అది అందరికీ శుభవార్త అయినప్పటికీ అంతలోని చీకటి ఛాయలు అలుముకున్నాయి. పుట్టిన బిడ్డలో కదలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు విషాద శోకంలో మునిగిపోయారు. చలనం లేని ఆ బిడ్డను గమనించిన డాక్టర్లు చికిత్స నిమిత్తం ఇంజెక్షన్ చేయగా క్షణాల్లోనే శరీరమంతా నీలపు రంగులోకి మారటంతో అక్కడి డాక్టర్లు నిస్సహాయులయ్యారు. చలనం లేని ఆ బిడ్డను తీసుకుని మరో పెద్దాసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో సమయానికి ఏ వాహనాలు దొరక్కపోయేసరికి చివరికి లారీని ఆపి వారిని బ్రతిమలాడుకొని లారీలోకి ఎక్కి కూర్చున్న సమయం నుండి కన్నీటితో యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ, యేసయ్యా, నీవిచ్చిన ఈ బిడ్డకు స్వస్థత కలిగించమని నిర్విరామ ప్రార్థనలు చేస్తూ ఉండగా జంగారెడ్డి గూడానికి చేరుకునేసరికి లారీ దిగుతుండగానే ఆ బిడ్డలో కదలికలతో పాటు ఏడుపు వినిపించడంతో ఆ దేవుని స్తుతించుకుంటూ ఆనందోత్సాహాలతో కృతజ్ఞతలు అర్పించారు. ఆ బిడ్డ ఎవరో కాదు, ఆ బిడ్డ నేనే. ఏసీ అప్పుడు నాకు బ్రతికేపోతే ఈరోజు మీతో మాట్లాడేవాడిని కాదు. నేను ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అది దేవుని కృప వలన మాత్రమే. నా తల్లిదండ్రులు గెడ్డం పౌలరాజు గారు మరియు గెడ్డం లీలా గారు మంచి దేవుని సేవకులు. వారికి 3 కుమారులు, దానిలో నేను ప్రథమ కుమారుణ్ణి. నా పేరు గెడ్డం దానియేలు. నన్ను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు దేవుని భయభక్తుల్లో పెంచారు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో మా తల్లి గారు ఎలా ప్రార్థన చేయాలో, బైబిల్ ఎలా చదవాలో నేర్పిస్తూ, మా తండ్రి గారు డ్రమ్ములు ఎలా ప్లే చేయాలో నేర్పిస్తూ విశ్వాస జీవితంలో అలవాటు చేశారు. కానీ నేను మాత్రం తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, లోకానుసారంగా తల్లిదండ్రుల మాట వినకుండా రోడ్లంటా తిరుగుతూ తుంటరిగా ఉండేవాడిని. నేను చేసే చేష్టల వల్ల నా తల్లికి తలనొప్పిగా మారాను. చాలామంది నన్ను అసలు నువ్వు పాస్టర్ గారు కొడుకువేనా అని అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేక తలదించుకుని వెళ్ళిపోయేవాడిని. నేను చర్చికి వెళ్ళేవాడిని, తల్లిదండ్రులకు దేవుని సేవలో సహకరించేవాడిని. కానీ నేను నా తల్లిదండ్రులకు దేవునికి విరుద్ధంగా జీవించేవాడిని. ఒకరోజు ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నేను నా జీవితంలో మార్పు అవసరం అని పశ్చాత్తాపడ్డాను. నా తల్లిదండ్రులు కూడా మేము నిన్ను దేవుని సేవకు సమర్పించుకున్నాము అని నాకు చెప్పారు. అప్పుడు నేను గ్రహించాను, యేసయ్య మాత్రమే నా జీవితాన్ని మార్చగలడో, నా జీవితంలో మార్పు అవసరము అని ఆత్మీయంగా ఎదగడం ప్రారంభించాను. సండే స్కూల్ నిర్వహించడం ప్రారంభించాను. నేను 10th క్లాస్లో అందరూ నన్ను ఫెయిల్ అయిపోతావో అన్నారు, కానీ దేవుడు నన్ను ఫస్ట్ క్లాస్లో పాస్ చేశాడు. తరువాత 16 ఏళ్ల వయసులో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ప్రతిరోజు తెల్లవారుజామున ఉదయాన్నే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకున్న తర్వాతే స్టడీ హవర్స్కి వెళ్ళేవాడిని. అలాగే ఒకరోజు ఉదయాన్నే నేను 4 గంటలకి బైబిల్ ధ్యానిస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనం ద్వారా, నీ తల్లి గర్భంలో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, తల్లి గర్భం నుండి నువ్వు బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తినని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు అప్పటి నుండి దేవుని చిత్తాన్ని నా జీవితంలో లోతుగా వెతకడం ప్రారంభించాను. ఈ ప్రపంచంలో చాలా దేవుళ్ళు ఉన్నారు, అసలు నిజమైన దేవుడు ఎవరో అని నా అన్వేషణలో నాకున్న 100 ప్రశ్నలకు సమాధానాలు బైబిల్లో మాత్రమే దొరికాయి. చివరిగా యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను. బైబిల్ చదువుతుండగా దేవుని సువార్తను వింటున్నప్పుడు నేను పాపిని, నా పాపాలకు క్షమాపణ అవసరమని గ్రహించాను. నా పాపాల కోసం యేసయ్య మాత్రమే
కలవరిశీలలో రక్తం కార్చి నా కోసం ప్రాణం పెట్టాడని గ్రహించి నా జీవితాన్ని యేసయ్య మారుస్తాడని నేను దేవుని ప్రేమకి పూర్తిగా ఆకర్షించబడ్డాను. అప్పుడు యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా, నా ప్రభువుగా అంగీకరించాను. 2018 ఏప్రిల్ 17వ తారీఖున నేను బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నా విశ్వాసాన్ని ప్రపంచానికి తెలిపాను. అప్పుడు నాకు ఎప్పుడూ లేని, ఎక్కడా దొరకని సంతోషాన్ని, నెమ్మదిని, మనశ్శాంతిని యేసయ్య ఇచ్చాడు. నా పాత జీవితాన్ని తీసేసి యేసుక్రీస్తు గారు నాకు నూతన జీవితాన్ని ఇచ్చారు. అప్పటి నుండి నేను ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని మేలును, దేవుని కృపను, దేవుని దయను పొందుకున్నాను. దేవుని కృప వలన ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. తరువాత నా తల్లిదండ్రులు దేవుని సేవకి సమర్పించుకున్న రీతిగా 2019లో నన్ను కేరళలో బైబిల్ కాలేజ్లో జాయిన్ చేశారు. 1 ఇయర్ చదువుకున్న తర్వాత వేసవకాల సెలవులకి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారు నేను ఒకరోజు ఒక గదిలో నిద్రపోతున్నాము. అది సరిగ్గా 2020 మార్చ్ 8వ తారీఖున ఆదివారం తెల్లవారుజామున 4:26 నాకు పెద్ద స్వరం వినిపిస్తుంది. లేచినప్పుడు వెంటనే మా నాన్నగారు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. దానియేలు, నేను నిన్ను అభిషేకిస్తున్నాను, నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తున్నాను, నేను కార్యము చేయగలిగిన సముద్రుడును. నేను లేచి మా నాన్నగారిని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాను. ప్రారంభంలో అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత యేసయ్య దేవుడు నన్ను ఆయన సేవకుడి ద్వారా అభిషేకించాడు అని గ్రహించాను. వెంటనే నా జీవితాన్ని సంపూర్ణంగా దేవుని సేవకు, దేవుని పిలుపుకు సమర్పించాను. అప్పటి నుండి ఎందుకు పనికిరాని నా జీవితాన్ని దేవుడు పనికొచ్చే పాత్రగా మార్చి ఆయన ఆత్మతో నన్ను నింపి బలమైన సాధనముగా, దేవుని పరిచర్యలో బలమైన ఆయుధముగా ఆయన వాడుకుంటున్నారు. నేను, మా తల్లిదండ్రులు చాలా కష్టాలని, చాలా ఇబ్బందుల్ని, చాలా సమస్యల్ని ఎదుర్కొన్నాము. కానీ దేవుడు చెప్పిన విధముగా ఆయన దేవుడు దీనులను, దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్పలో నుండి దరిద్రులను పైకెత్తువాడు అనడానికి మా కుటుంబమే ప్రధాన సాక్ష్యం. నా జీవితంలో నేను ఏం నేర్చుకున్నానంటే, మనం దేవునికి మన జీవితాన్ని ఎంత ఎక్కువగా సమర్పిస్తే దేవుడు మన జీవితంలో అంత ఎక్కువగా ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. నేను ఎప్పుడైతే దేవునికి నా జీవితాన్ని సమర్పించానో, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించానో, నా జీవితంలో నేను ఎక్కువ ఆశీర్వాదాలను అనుభవించాను. కానీ ఎప్పుడైతే అవిధేయత చూపించి దేవునికి దూరంగా వెళ్ళిపోయానో, అప్పుడు నా జీవితంలో బాధను, ఓటమిని ఎదుర్కొన్నాను. కానీ దేవుడు చాలా మంచివాడు. నేను దూరంగా వెళ్ళిపోయిన ప్రతిసారి వివిధ పద్ధతులను ఉపయోగించి ఆయన దగ్గరికి చేర్చుకునేవాడు. కొన్నిసార్లు క్రమశిక్షణ పద్ధతి ఉపయోగించి దేవుడు తన గుప్పిట్లోకి చేర్చుకునేవాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. నా జీవితాన్ని మార్చిన యేసయ్య మీ జీవితాన్ని కూడా మారుస్తాడు. యేసయ్యకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తాడు అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. I always believe that God never calls the qualified, He qualifies the called. And also I believe that God uses ordinary people like me to accomplish extraordinary tasks. దేవుని సేవలో నమ్మకముగా వాడబడుతున్న మన సేవకులు గెడ్డం పాల్రాజు గారి ప్రథమ కుమారుడు ప్రియమైన దానియేల్ సాక్ష్యం బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించును. దేవుని బహుమానం దైవజనులకు ప్రథమ ఫలం బ్రదర్ దానియేల్ జననం. శిశువు ఎదిగి మనుషుల దయయందు దేవుని దయయందు వర్ధిల్లుచు యవ్వన వయసులో దేవుని చేత దర్శించబడి కన్నీటి ప్రార్థనతో లోతైన పశ్చాత్తాపముతో ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి దైవజనులచే బాప్తీసం పొంది దేవుని సన్నిధిలో తల్లిదండ్రుల వద్ద ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ సండే స్కూల్లో బాలలకు బైబిల్ పాఠాలు నేర్పుతూ కాలేజీలో తోటి విద్యార్థులకు యేసయ్య ప్రేమ గురించి చెబుతూ విద్యాభ్యాసంలో ఉన్నత శ్రేణిలో నిలచి కేరళ బైబిల్ కాలేజీలో BTH డిగ్రీ పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ స్పీకర్గా మంచి మార్కులతో నిలచి ఉన్నత గౌరవాలలో గ్రాడ్యుయేట్ అయ్యి
అదే సమయంలో ఆంధ్ర యూనివర్సిటీలో BA డిగ్రీ పట్టా పట్టుకుని 2023 మే 16న మన సేవకులు రెవరెండ్ పౌల్రాజ్ గారు, పాస్టర్ సెలాస్టియన్ గారు, పాస్టర్ రవికుమార్ గారు మరియు 5 విదేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ సేవకులు పాస్టర్ జేసీ, పాస్టర్ కేత్, పాస్టర్ పాల్, పాస్టర్ అలెక్స్, పాస్టర్ సాండ్రా మొదలగు దేవుని సేవకులు దేవుని మందిరంలో సంఘ సమక్షంలో దేవునికి తనను తాను సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు. దైవజనులు పాల్రాజ్ గారు, లీలా పాల్ గారు జ్యేష్ఠ కుమార్ని సంపూర్ణ సేవకు సమర్పించి ప్రార్థించి ప్రతిష్ఠ చేయటం జరిగినది. జ్యేష్ఠునిగా జన్మించి ప్రథమ ఫలముగా ఫలిస్తూ దేవుని ఆజ్ఞలలో, తండ్రి అడుగుజాడలలో, తల్లి మార్గదర్శకంలో దేవుని ఆత్మలో ఎదుగుతూ దైవజనులైన తల్లిదండ్రులకు ప్రియమైన కుమారునిగా, ఇద్దరి తమ్ములకు ప్రియమైన అన్నగా, విశ్వాసులకు ప్రేమను పంచుతూ యవ్వన కాలంలో ఎదిగిన మొక్కల, బలవంతుని చేతిలో బాణముల సంఘములో అద్భుతంగా ఆరాధనలు నడిపిస్తూ దేవుని కృపతో నీ జీవితాన్ని మార్చే దేవుని ప్రేమలేఖ మరియు చావకముందే ప్రతి ఒక్కరూ చదవాల్సిన సువార్త మాటలు అనే 2 పత్రికలను రచించారు. అవి అనేక వేల మందికి దీవెనకరముగా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, పరిచర్య గమనిస్తూ, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ, ఎన్నో సత్యాలు గ్రహిస్తూ, ఆత్మీయ పునాదులు వేసుకుంటూ, క్రీస్తు అనే బండను కట్టుకుంటూ, తండ్రి ఆశలకు, తల్లి ఆశయాలకు అనుగుణంగా దేవుని చిత్తాన్ని అనుకూలముగా, పిలుపునకు తగినట్టుగా దర్శనాన్ని అనుసరించి ఎదుగుతూ, పెరుగుతూ, దేవునికి దగ్గరవుతూ, అతి చిన్న వయసులో ప్రపంచవ్యాప్తంగా చావైనా బ్రతుకైనా ఆత్మలను రక్షించడమే నా ప్యాషన్ అంటూ, పరిశుద్ధముగా బ్రతకడమే నా మిషన్ అంటూ దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లు బోధించి అనేక జీవితాలను ప్రభావితం చేస్తూ యవ్వనస్తులను, పిల్లలను అద్భుతమైన VBS కార్యక్రమాలలో బలపరుస్తూ, సేవకులకు లోతైన విషయాలు బోధిస్తూ, ఇంగ్లీష్ నుండి తెలుగులోకి దేవుని వాక్యాన్ని మంచిగా తర్జమా చేస్తూ, అనేక మందికి కౌన్సిలింగ్ ఇస్తూ, యేసేపులాగా పరిశుద్ధముగా, యాకోబులాగా పట్టుదలతో మంచినీళ్లు కూడా త్రాగకుండా అనేక ఉపవాస ప్రార్థనలు చేసి వారి జీవితంలో దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ ఉన్నారు. యవ్వన వయసులోనే యంగ్ ఫ్యాషనేట్ మెసెంజర్స్ అనే యవ్వనస్తుల టీం స్థాపించి అనేక మంది యవ్వనస్తులను దేవుని వైపుకు తిప్పుతూ మిషనరీగా నేపాల్లోకి వెళ్లి వాక్య పరిచర్యలో దేవుడు బలంగా వాడుకున్నప్పుడు అనేక మంది ఏడుస్తూ ప్రార్థనలు చేసి వారిలో 14 మంది రక్షణ తీర్మానం తీసుకున్నారు. ప్రపంచానికి దేవునికి సాక్షిగా భారతదేశాన్ని ప్రేమిస్తూ, అందర్నీ గౌరవిస్తూ, కులమత భేదాలను ఖండిస్తూ, సమానత్వాన్ని చూపుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో కష్టాలు పడి మన సేవకులు గెడ్డం పాల్రాజ్ గారు స్థాపించిన థామస్ గాస్పెల్ వెల్ఫేర్ మినిస్ట్రీస్లో డైరెక్టర్గా రాత్రి పగలు కష్టపడుతూ ఉన్నారు. ప్రియమైన బ్రదర్ దానియేల్ను బట్టి దేవుని మహిమ పరుస్తూ ఉన్నాం. ఈ యవ్వన సేవకులు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ తరానికి దేవుని సేవలో బహుబలంగా ఉండాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, కీర్తి ప్రతిష్టలు అందుకోవాలని మనం హృదయపూర్వకంగా కోరుకుందాం. ఇంకా తదుపరి ఉన్నత విద్యను అభ్యసించుటకు, లోతైన ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నటకు అమెరికా మహాపట్టణములో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు DL మూడీ గారు స్థాపించిన మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నత విద్యను మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుకోవడానికి అమెరికా వెళుతూ ఉన్నారు. యవ్వన సేవకుడు ప్రియమైన దానియేల్ గారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఈ సేవకుల కుటుంబాన్ని, పరిచర్యను దీవించునుగాక.